శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఆ పార్టీ తరపున ఎవరు గెలిచారు అనేది డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన మహేష్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1952లో జరిగిన ఎలక్షన్స్ లో కిల్లి అప్పల నాయుడు గారు ఇక్కడ గెలిచారు. అలాగే 1955లో పి సూర్యనారాయణ ఇండిపెండెంట్ గా ఇక్కడ గెలిచారు. 1962లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున అందవరపు తవితయ్య, 1967లో స్వతంత్ర పార్టీ తరపున తంగి సత్యనారాయణ, 1972లో మరియు 1978లో 2 సార్లు చల్లా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ గెలిచారు. ఒకసారి ఇండిపెండెంట్ గా, ఒకసారి జనతా పార్టీ తరపున. అలాగే 1983లో తంగి సత్యనారాయణ టీడీపీ పార్టీ తరపున, 1985, 89, 94, 99లో అప్పల సూర్యనారాయణ గారు టీడీపీ పార్టీ తరపున వరుసగా 4 సార్లు గెలిచారు. 2004లో జరిగిన ఎలక్షన్స్ లో ధర్మాన ప్రసాదరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, 2009లో ధర్మాన ప్రసాదరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 2 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. అలాగే 2014లో గుండా లక్ష్మీదేవి టీడీపీ పార్టీ తరపున ఇక్కడ గెలిచారు. 2019లో ధర్మాన ప్రసాదరావు మరోసారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఇంతకుముందు గెలిచిన 2 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ గెలిచారు. మరోసారి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ 2019లో ధర్మాన ప్రసాదరావు గారు ఇక్కడ గెలిచారు. ఇవి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన వారి పేర్లు మరియు ఆ యొక్క పార్టీ పేర్లు అన్నమాట. సో మీకు ఏదైనా కాన్స్టిట్యున్సీ గురించి కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ కాన్స్టిట్యున్సీ గురించి అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.